హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టాలా అని తెగ ఆలోచించేస్తాం కదా. కానీ కొన్నిసార్లు అయితే మనకి టైం లేనప్పుడు కానీ లేదా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈ టమాటా రైస్ అనేది మనం 15 మినిట్స్లో రెడీ చేసి అయితే బాక్సుల్లో సర్దేవచ్చండి. ముందుగా అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసిన తర్వాత దాంట్లోనే అల్లం తెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ లోపు 4-5 టమాటాలని మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా వేసి ఆ టమాటా ప్యూరీ అనేది దగ్గరికి అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. అలాగే దీంట్లో అయితే రైస్ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసేసుకొని దానికి సరిపడినంత వాటర్ వేసేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే 2 విజిల్ వచ్చాక మనం గ్యాస్ బంద్ చేసేసుకుంటే వేడి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీనికి కాంబినేషన్గా రైతా అయితే చాలా బాగుంటుంది. రైతాతో తింటే ఎనీవే ఇక్కడైతే బాక్సులు అయితే సర్దేశానండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.